నా పేరు పాకాల మౌనిక హరీష్. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఫస్ట్ వార్డుకి పోటీ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలించినప్పుడు మనకి చాలా సంక్షేమ పథకాలను అమలు చేసింది. పెన్షన్సే కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ఇట్లా బీడీ కార్మికులకి పెన్షన్లు ఇవ్వడము, రేషన్ కార్డ్స్ ఇవ్వడం, ఇట్లాంటి చాలా సంక్షేమ పథకాలను అమలు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడము, ఇట్లాంటి చాలా మంచి పథకాలు అమల్లోకి వచ్చాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు, ఒకటి ఫ్రీ బస్, ఒకటి ఫ్రీ కరెంట్. ఒకటి ఫ్రీ బస్ ఇచ్చి జనాలను కొట్టుకోమని చెప్పారు. ఫ్రీ కరెంట్ ఇచ్చేసి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం ఎందుకు, లేని వాళ్ళకి ఆ ఫ్రీ కరెంట్ ఇస్తే ఏదో యూజ్ అవుతుంది. అందరికీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి. అదొకటి బాగాలేదు. మన ఇక్కడనైతే వార్డులో అయితే ప్రధానంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, రోడ్లు కూడా అంతటా బాగాలేవు. ఇంకా అట్లనే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, సీసీ కెమెరాస్ లేవు. మా మున్సిపల్ ఆఫీస్ని మళ్ళీ మేము ఇక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ ముసలి వాళ్ళకి రహదారి బంగ్లాలో పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ పెన్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్లో ఇస్తున్నారు. దానివల్ల వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని కూడా మేము మళ్ళీ రహదారి బంగ్లాకే తెచ్చుకొని అక్కడే పెన్షన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ ఆఫీస్ని కూడా 3 crores బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 కోట్లు శాంక్షన్ అయ్యి భూమి పూజ చేసి టెండర్ వచ్చినాక కూడా దాన్ని ఆపేసారు. ఎక్కడ వాళ్ళ పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో దాన్ని ఆపించేశారు. అది కరెక్ట్. అది నలుగురికి యూజ్ అవుతుందా యూజ్ అవుతలేదా అని చూసి మనం ఏ పనైనా చేసుకోవాలి. కానీ వాళ్ళ పేరుంటే ఏంటి, మన పేరుంటే ఏంటి, దాన్ని కూడా ఆ మున్సిపల్ ఆఫీస్ని కూడా కంప్లీట్ చేయడానికి మేము కృషి చేస్తాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక పైసా పని కూడా అభివృద్ధి చెందింది లేదు. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. చాలామంది వృద్ధులు చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో ఉన్న పింఛన్లే వస్తున్నాయి, 4,000 చేస్తామన్నారు, 4,000 చేయలేదు. నిరుద్యోగులకు 2,000, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ఏ ఒక్కటి కూడా అమలు అవ్వట్లేదు. 6 సంక్షేమ పథకాలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు, అవి ఏవి కూడా అమలు కావట్లేదు. మేము ఖచ్చితంగా ఈ వార్డును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. అందరికీ నమస్కారం.